రావు గారు, చెప్పండి. మీ బేబీకి ఏం ఫుడ్ పెట్టట్లేదా? అలా కట్టె పుల్లలా తయారవుతున్నాడు రోజు రోజుకి. విన్నర్ ఏమంటున్నారు? మీకు కూడా తగిలింది కదా. ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, చాలా మంది పీడియాట్రిషియన్స్ యూజ్ చేస్తారు. అర్జెంట్ గా పెన్ పేపర్ తెచ్చేసుకోండి. ఒక బేబీ కనుక పుట్టినప్పుడు 3 కిలోలు ఉంటే 0 to 12 months ని 4 parts గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ 3 months, తర్వాత అప్ టు 6 months, అప్ టు 9 months, దెన్ అప్ టు 12 months. ఫస్ట్ 3 months 800 grams పర్ మంత్ పెరగాలి. తర్వాత 4, 5, 6 అంటే 600 grams పర్ మంత్ పెరగాలి. నెక్స్ట్ వచ్చే 3 months అంటే 7, 8, 9 400 grams పర్ మంత్ పెరగాలి. లాస్ట్ 3 months గుర్తుపెట్టుకోండి, 200 grams చొప్పున పెరగాలి. అంటే పుట్టినప్పుడు 3 kilos, ఫస్ట్ బర్త్డే చేసుకునేటప్పటికి టోటల్ గా కంబైన్డ్ వెయిట్ 3 + 6 దట్ ఈస్ 9 kilos ఉంది. ఒక 200 grams అటు ఇటు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, అంటిల్ అన్లెస్ యాక్టివిటీ కానీ మైల్ స్టోన్స్ కానీ డిలే అవ్వట్లేదు. ప్రాబ్లం ఉంది అంటే పీడియాట్రిషియన్ ని కలవండి, ఓకేనా? ఈ క్యాల్కులేషన్ ఇప్పుడు తీసుకెళ్లి ఆ పాపాయమ్మకి పుల్లకి ఇచ్చేయండి. అర్థమైంది కదా క్యాల్కులేషన్ అయితే?